మే 5 చాలా శక్తివంతమైన రోజు. అదే అంగారక సంకష్టహర చతుర్థి. ఈరోజు మీరు ఏమనుకున్నా ఖచ్చితంగా నిజమవుతుంది. ఎందుకంటే ఈరోజు విఘ్నాలకు అధిపతి అయిన వినాయకుడి రోజు. ఎంతోమంది తమ జీవితాల్లో ఎన్నో బాధలు పడుతూ ఉంటారు. వివాహం ఆలస్యం కావడం, డబ్బు సమస్యలు, సంతాన సమస్యలు, ఏ పని మొదలుపెట్టినా విఘ్నాలు కలగడం, అస్సలు కలిసి రాకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. మనం ఏ పని మొదలుపెట్టినా దిగ్విజయంగా పూర్తవ్వాలి అంటే మనం విఘ్నాలకు అధిపతి అయిన వినాయకుడిని పూజించాలి. వినాయకుడిని పూజిస్తే మీరు కోరుకున్న ఏ కోరికైనా ఖచ్చితంగా నిజమవుతుంది. వినాయకుడు మీకు ఎటువంటి ఆటంకాలను ఇవ్వరు. మీ పనిని దిగ్విజయం చేస్తారు. ఒకసారి ట్రై చేయండి. ఆలయానికి వెళ్లే ముందు శుద్ధంగా స్నానం చేసి వెళ్ళడం మంచిది. సాధ్యమైనంత వరకు ఉపవాసం లేదా తక్కువ ఆహారం తీసుకోవడం శ్రేయస్కరం. మనసును ప్రశాంతంగా ఉంచి భక్తితో ప్రార్థించండి. ఆలయంలో అభిషేకం చేయించాలి. తర్వాత ఆలయంలోనే 20 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని ఈ మంత్రాన్ని జపించండి. ఓం గం గణేశాయ నమః. ఈ మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి. మీ శక్తి మేరకు ఇంకా ఎక్కువసార్లు చెప్పుకున్నా మంచిదే. వినాయకుడికి గరికని సమర్పించండి. మీ కోరికను భక్తితో మనసులో చెప్పుకోండి. ఇంటికి తిరిగి వస్తూ ఆలయంలో ఇచ్చిన గరికను తీసుకురండి. ఆ గరికను మీ లాకర్లో లేదా పర్సులో మరియు ముఖ్యమైన ప్రదేశాల్లో ఉంచండి. ఇది శుభాన్ని, ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ సో మచ్.